హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు స్టూడియోలో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, అంటే నార్మల్గా మిడిల్ క్లాస్లో బతుకుతున్న ఫ్యామిలీ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, కొంచెం హ్యాపీగానే ఉంటారు. ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ కుటుంబ బాధ్యతల్ని వాళ్ళు మంచిగా షేర్ చేసుకుంటూ హ్యాపీగా, మాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం హ్యాపీగానే జీవిస్తుంటాం. బట్ ఎప్పుడైతే అంటే కొంచెం డబ్బు మనం అనుకుంటాం డబ్బులు ఉన్నాయి వాళ్ళకేం తక్కువ అని అనుకుంటాం, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ లో ప్రతి రోజు ఏదో ఒక గొడవ ఉంటుంది. ఐదర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, లేదంటే వాళ్ళ అత్తమామల మధ్య ఏదో ఒకటి, ఎప్పుడు చూసినా గొడవలు ఉంటాయి. అంటే ఎందుకు అది జరుగుతుంది అంటారు? మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఏం లేకపోయినా హ్యాపీగా ఉండగలుగుతున్నారు, అప్పటికి ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండాలి. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అమ్మా. అంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కోరికలు పెరిగిపోతుంటాయి. క్లాస్ పెరుగుతున్న కొద్దీ, స్టేటస్ పెరుగుతున్న కొద్దీ కోరికలు పెరిగిపోతుంటాయి. ఇప్పుడు కారు కొనుక్కోవడమే ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఆయన ఏ షిఫ్ట్ కొందామంటాడో 10 లక్షలు పెట్టి, ఆవిడకి అది సరిపోదు. ఇంకా మన స్టేటస్ పెరిగింది కదా, ఇంకా మనం పెద్ద కారు కొనుక్కోవాలి కదా, మనం ఇంకా హై క్లాస్లో కొనుక్కుందాం, 50 లక్షల కారు కొనుక్కుందాం అనే ఈవిడ కోరిక. లేదా కలర్ విషయంలో కాంప్రమైజ్ గారు ఇద్దరు. అంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అవ్వకపోవటం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం, అవి ప్రధానమైన కారణాలు. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్లో కూడా వస్తున్నాయి, కానీ మిడిల్ క్లాస్లో ఏంటంటే అసలు కారు కాదు కదా, ఒక స్కూటర్ కొనుక్కోవడమే వాళ్ళకి చాలా ఘనమైన విషయం. కొనుక్కుంటున్నామన్న ఆనందంలో ఉంటారు, కానీ అందులో ఈ కలర్ కొనలేదు, నేను ఇది కొనమంటే ఆయన ఆ కంపెనీ ఇది కొన్నాడు, ఇలాంటి తేడాల కంటే అసలు కొనుక్కుంటున్నాం అంతే చాలా ఆనందంలో వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంచేత ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న కొద్దీ, కోరికలే గుర్రాలు అయితేనే, వీళ్ళ కోరికలు పెరుగుతున్న కొద్దీ, వీళ్ళ ఊహలు పెరుగుతున్న కొద్దీ, ఆ ఊహా ప్రపంచంలో జీవించి దాన్ని ప్రాక్టికల్గా ఇక్కడ రియాలిటీలో కూడా అదే కోరుకుంటారు. అదే కోరుకున్న కొద్దీ స్టేటస్ సింబల్, ఇంకా పోలికలు, కంపారిజన్, అంటే వాళ్ళ లెవెల్ వాళ్ళతో కంపేర్ చేసుకోవటం. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉందనుకో, ఒక ఆమె 15,000 చీర కట్టుకుంది ఫంక్షన్కు. ఈసారి నేను 25,000 చీర కట్టుకోవాలి, ఆమె 15 అంటే ఆమె కంటే నేను హెచ్చు స్థాయిలో ఉండాలి. నీకు నచ్చింది నువ్వు కొనుక్కో, ఆవిడతో నీకెందుకు కంపారిజన్ అన్న ఆలోచన ఉండదు. చాలా మందిలో చూస్తాం అది. ఆవిడ డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే నేను అంతకంటే పెద్దది పెట్టుకోవాలి, ఆవిడ 25 లక్షలు పెట్టుకుంటే నేను 50 లక్షలు పెట్టుకోవాలి అన్న కంపారిజను, పోటీ. ఈ పోటీ మంచి వాటిల్లో ఉంటే పర్వాలేదు, ఆ పోటీతత్వం ఏదైనా మంచి వాటిలో, పిల్లల చదువులో, స్టేటస్లో, అలాంటి వాటిల్లో ఉంటే పర్వాలా. ఆవిడ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, నేను విల్లా కొనుక్కోవాలి, ఆవిడ అపార్ట్మెంట్ కొనుక్కుంటే నేను విల్లా కొనుక్కోవాలి. ఇలాంటి కాంపిటీషన్స్లో పడి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు. చెప్పాలంటే మన స్టేటస్ ఏంటి, మనకి తగినట్టుగా మనం ఉంటే చాలు అనే తృప్తి కనుక లేకపోతే, ఎదటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే మనం ఎక్కువ ఆధిక్యత చూపించాలి అనే భావన పెరిగిపోయి, దాంతో ఉన్న కొద్దీ మనశ్శాంతి ఉండదు. ఎంతసేపటికి ఎదురు వాళ్ళతో ఎక్కువ నానా లేదా పోటీతత్వం పెరిగిపోతుంది. ఈ పోటీ మంచి వాటిల్లో ఉంటే పర్వాలేదు, అలా వాటిల్లో ఉండదు, ఈ అక్కర్లేని వాటిల్లో మాత్రం ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా సగం కారణం అదే, ఎక్స్పెక్టేషన్స్. ఇందాక చెప్పినట్టుగా ఈ పోటీతత్వం చూసారా, వాళ్ళ ఫ్లాట్ కొనుక్కున్నారు, మనం ఫ్లాట్ కాదు మనం విల్లా కొనుక్కోవాలి. విల్లా ఎక్కడ కొడతానే 4-5 లక్షలు పెట్టినా కూడా విల్లా లేవు ఈ రోజుల్లో అంటే కుదరదు. మీరు లోన్ పెడతారో ఏం చేస్తారో, నేను ఆవిడ ఎదురుగుండా విల్లాలో ఉండాలంతే అనే పోలికలు చాలామంది ఎక్కువ ఇలాంటి ఆడవాళ్ళలో ఉంటాయి. నన్ను లేడీస్ తిట్టుకున్నా సరే, కానీ ఆడవాళ్ళలో ఇలాంటి కంపారిజన్ ఎక్కువ ఉంటుంది మగవాళ్ళలో కంటే. అండ్ అందులోనూ అంటే నాకు తెలిసి ఇద్దరి దగ్గర కూడా అంటే కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అహంకారం కూడా ఉంటుందేమో. దీంతో పాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అహంకారం ఎక్కువే ఉంటుంది. ఆ అహంకారంలో కూడా ఒక శాడిజం ఉంటుందమ్మా. ఆ అహంకారంతో పాటుగా అవతల వాళ్ళని కించపరిచే లక్షణం కూడా వస్తుంది. అంటే వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడి, మా వారు నా కోసం ఈ నెక్లెస్ కొన్నారు, మా వారు నా కోసం అసలు 10 లక్షల తక్కువలో మా వారు ఏదైనా నగ పెట్టుకుంటే ఒప్పుకోరు, చీర కట్టుకుంటే ఒప్పుకోరు, ₹1,00,000 ఉండాల్సిందే ఏ చీరైనా అని వాళ్ళ వారి మీద నెట్టేసి ఈవిడవన్నీ అందులో లిస్టులో చదివేస్తుంటుంది. మిగతా వాళ్ళు వెరిమొహాలు వేసుకొని వింటూ ఉండాలి. లేదా వాళ్ళు కూడా ఈవిడికి దీటైన సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మొన్న మా వారు ₹1,00,000 కొంటానంటే ఎందుకని నాకే నచ్చక వద్దనా అని ఇంకొక ఆవిడ చెప్తుంది. అక్కడి నుంచి ముఖ్యంగా ఈ లేడీస్ క్లబ్లు, ఈ లేడీస్ చేరుతారు కదా, ఈ క్లబ్బులు, ఈ కిట్టి పార్టీలు, వీటిల్లో చేరిన తర్వాత చెప్పుకునే కబుర్లు ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. అక్కడి నుంచి ఇంటికి వచ్చి భర్త మీద ఫైర్ అయిపోవడం, ఆవిడల్లా అంది, ఈవిడిల్లా అంది, వాళ్ళకంటే నేను ఆధిక్యతలో ఉండాలి అనేటువంటి కోరిక
ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మిడిల్ క్లాస్లో ఏంటంటే అన్ని క్లబ్బులు, పబ్బులు, తర్వాత ఈ కిట్టి పార్టీలు ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళలో అంత ఎక్స్పెక్టేషన్కి అవకాశం వచ్చిన లేదు. అమౌంట్ ఎలా మేనేజ్ చేయడం అనే అనుకునే సరిపోతుంది అంతే. ఆ బడ్జెట్కి ఇది సరిపోతుందా లేదా అన్నదే ఉంటుంది. తర్వాత నేను చాలాసార్లు సినిమాకి వెళ్ళినప్పుడు ఈ మాల్స్లో ఈ పిల్లలు ఆడుకునే ఉంటాయి చూసావా, అవునవును, గేమ్స్ గేమ్స్ ఉంటాయి, అక్కడ చూస్తుంటాను. అక్కడ ఎప్పుడైనా మా మనవడు మనవరాలు అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వస్తుంటారు. అవి మిడిల్ క్లాస్కి కొంచెం హై రేంజ్ హై రేంజ్ అది. అయినా సరే అక్కడ వాళ్ళ పిల్లలు ఆడాలి అనే పోటీతత్వం. వాళ్ళ పిల్లలైనా మా పిల్లలు కూడా ఆడాలని. మీ పిల్లలు వాళ్ళకి డబ్బు ఉంది ఆడారు, నీకు డబ్బు లేనప్పుడు అప్పో సప్పో చేసి ఆ పిల్లలు ఆడించకపోతే ఏమి, మన లెవెల్కి మనం వెళ్తే సరిపోదా అన్న సంగతి మర్చిపోతారు ఆ పిల్లలతో కంపారిజన్. ఇప్పుడు ఎందుకు క్లాస్ 4 ఉంటారు అనుకో, అంటే వాళ్ళని కామెంట్ చేయడం కాదు, వాళ్ళు సెలవు అడుగుతారు అనుకో, అంటే మనకు అర్థమవుతుంది ఇవాళ మా అబ్బాయి బర్త్డే అండి, బర్త్డే అయితే మీరు ఇంట్లో కదా చేస్తుంటారు, లేదండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అని పిలిచాడు, కేక్ కటింగ్ అది ఉంది అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కేక్ కటింగ్ వాళ్ళ రేంజ్లో వాళ్ళు కూడా చేసుకుంటారు. ముఖ్యంగా అనకూడదు కానీ ఈ పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేస్తున్న తర్వాత పెద్ద పెద్ద ఇళ్లలో చూస్తారు కదా కేక్ కటింగ్లు, పార్టీలు, ఇవన్నీ చూసిన తర్వాత మన ఇంట్లో కూడా అలా ఉండాలనే కోరిక కలుగుతుంది. కోరిక కలగడం తప్పు కాదు, కానీ మన స్థాయి మనం తెలుసుకోవాలి. ఆ కోరికకి తగినట్టు మనం చేయగలమా? ఉన్న జీతం అంతా ఇవాళే ఖర్చు పెడితే నెలాఖరు దాకా ఎలా గడుస్తుంది? వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, చేసుకున్నారు. మనం మన కుటుంబంతో చేసుకుంటే సరిపోదా అంటే సరిపోదు, మావాడు కూడా చేసుకోవాలి. అక్కడి నుంచి ఫేస్బుక్లో ఫోటోలు, ఫేస్బుక్లో ఒకటి వచ్చాయి కదా ఫ్రీగా, ఫేస్బుక్లో ఫోటోలు. అందుకని కంపారిజన్ ఎక్కువైన కొద్దీ అమ్మ ఎంతసేపటికి మనశ్శాంతి దొరకదు. ఎప్పుడైతే ఉన్నదాంతో సంతృప్తి అనేది పడలేదో మనశ్శాంతి ఉండదు. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరిక పెరుగుతూనే ఉంటుంది. కోరికలు పెరుగుతున్న కొద్దీ కూడా ఇంకా నాకు ఆడి కారు కావాలి, షిఫ్ట్ పనికిరాదు, ఇంకేదో పనికిరాదు, నేను ఆడీలోనే తిరుగుతా, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఆడి కొన్నాడు, మీరెప్పుడు ఆడి కొంటారు, ఇదొక కంపారిజన్. అందుకని సంతృప్తి అనేది ఉండాలి మెయిన్. అది మిడిల్ క్లాస్లో ఎక్కువ ఉండేది, ఎందుకంటే వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలుసు కాబట్టి శక్తికి మించిన కోరికలు కోరేవాళ్ళు కాదు. ఇప్పుడు అది కూడా పోయింది. మిడిల్ క్లాస్లో కూడా మేము కూడా హై క్లాస్ రేంజ్లో ఉండాలన్న కోరిక ఎప్పుడైతే, కోరిక ఉండడం తప్పని నేను అంటలా, ఆ స్థాయి మనకు ఉందా లేదా ఒక్కసారి మనల్ని మనం చూసుకోవాలి. ఆ స్థాయి మనకు లేనప్పుడు మనకు ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కోగలగాలి. నువ్వు సంపాదించగలిగితే సంపాదించు, అప్పుడు నీ స్థాయి చేసుకో. కానీ మనం 10,000 జీతంలో ఉండి ₹1,00,000 వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనశ్శాంతి ఉండదు కదా. అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు అసలు ఇలాంటి గొడవలు రానే రావు. అంచేత మిడిల్ క్లాస్లో ఉన్నట్టుగా హై క్లాస్లో ఉండలేరు, ఎందుకంటే వాళ్ళలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, కంపారిజన్ ఎక్కువ, పోటీతత్వం ఎక్కువ. ఈ డబ్బుతో ఉండేటువంటి డైమండ్ నెక్లెస్లోనో ఖరీదైన చీరల్లోనో పోటీలు పెట్టుకుంటే మనశ్శాంతి లేకుండానే పోతుంది. మిడిల్ క్లాస్లో ఏంటంటే వాళ్ళ రేంజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రేంజ్లో ఆ బడ్జెట్లో ఆ నెల గడవటమే చూసుకుంటారు. ఉన్నంతలో సంతృప్తి పడడం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు చేసుకోవట్లేదు, కానీ ఒకప్పుడు అలా అలవాటు చేసుకునేవారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా జీవించేవాళ్ళు. అవునమ్మా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.